2015లో రేవంత్ రెడ్డి మోట్లు పట్టుకొని ఎమ్మెల్సీ కొరకు 50 లక్షల అడ్వాన్స్ 5 కోట్లు డీల్ అన్నది అందరం కళ్ళతో చూసాం. 2015 నుంచి 2025 వరకు జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే నుంచి ఎంపీ, ఎంపీ నుంచి ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు మొన్న చూస్తే రాహుల్ గాంధీ ఆయన వెనకాతల ఒంట్రోతులా తిరగడం చూస్తే ఈ రేవంత్ రెడ్డి అనా అసలు ఇప్పుడు అపోజిషన్ లీడరు, కాంగ్రెస్ కి హెడ్, దేశానికి స్పాన్సరు, డోనరు, లీడరు అన్నట్లేదా ఆ మెస్సీ గారితో తిరుగుతుంటే. ఆల్ టైమ్ గ్రేట్ అట్ మెస్సీ. ఆడు 890 గోల్ కొట్టాడు, 954 కొట్టాడు రొనాల్డో. ఇలాంటి అబద్ధాలు మన మీడియాలో చూస్తాం, మన దేశంలో చూస్తాం. రేవంత్ రెడ్డి లాంటి వారు ఈరోజు ముఖ్యమంత్రి. కోర్టులు ఏం చేస్తున్నాయి? వింటనే ఉంటారు ఇంకో 10 సంవత్సరాలు. జడ్జిమెంట్లు ఎవరు? ఈ గడ్డం ప్రసాద్ అన్న ఆయన, ఈ ఎమ్మెల్యేలు అందరూ టీఆర్ఎస్ లోనే ఉన్నారని తీర్పునిస్తారు. మనందరి కళ్ళు అందరికి పచ్చకామలు కొట్టాయా? ఈ ఎమ్మెల్యే రామం నాగేంద్ర క్లియర్గా కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశాడా లేదా అని నేను 20 నెలల కింద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తుంటే అక్కడప్పుడు ఆయన చీఫ్ జస్టిస్ ఇలా పడుకుంటారు. 30 నిమిషాలు 40 నిమిషాలా యూ స్పీక్, ఆయనకి నిద్ర వస్తుంది.